నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు గణేష్ కుపాల. నేను ఒక మోటివేషనల్ ట్రైనర్ని మరియు మెంటర్ని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత సంవత్సరం కాలంగా మనమందరం ప్రతి ఇంట్లో, ప్రతి సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా అందరూ వింటున్న పదం, అందరూ అనుభవిస్తున్నట్టుగా లేదా కుటుంబం సభ్యులుగా కాదా లేదా సమాజంలో ఉన్న వ్యక్తులుగా ఎంతో పాండమిక్ సిచ్యువేషన్ మనం అందరం చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్లో మనం రోజు ఏదో ఒక వార్త ప్రతి కుటుంబంలో లేదా మీరున్నటువంటి ఇరుగు పొరుగు వ్యవస్థల్లో అన్ని చోట్ల ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు రీసెర్చ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒకటి, కరోనా మహమ్మారి వల్ల చాలా మరణాలు జరుగుతున్నట్టుగానే ఈ కరోనా మహమ్మారి వల్ల ఏదైతే జరుగుతున్నటువంటి ఒక యాంగ్జైటీ ఉందో, దానివల్ల జరుగుతున్నటువంటి మనసులో వస్తున్నటువంటి పరిణామాల వల్ల ఎంతోమంది మనోధైర్యాన్ని కోల్పోయి దాని ద్వారా చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈరోజు మనం మాట్లాడుకోయే అంశం ఏంటంటే, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనోధైర్యాన్ని పెంచుకోవడం ఎలా అనే విషయాన్ని ఒకసారి మనం చర్చించుకుందాం. అయితే ప్రతిరోజు వార్తల్లో చూసినా, ప్రతిరోజు మీ మీ కుటుంబాల్లో మీరు అబ్జర్వ్ చేసిన అందరూ వింటున్న పదం కరోనా కరోనా కరోనా. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది సొంతంగా అనుభవిస్తున్న విషయాల వల్ల కావచ్చు, లేదా కుటుంబంలో ఏదో ఒకరికి జరుగుతున్న సందర్భంలో కావచ్చు, ప్రతి ఒక్కరిని ఈ పాండమిక్ అనేది కలిచివేస్తుంది. ఈ పాండమిక్ కలిచివేస్తున్నప్పుడు మనం దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అయితే సాంకేతికపరమైన విషయాలు ఎలాగో జరుగుతున్నాయి. వ్యాక్సిన్లని, లేకపోతే మీకు సంబంధించినటువంటి మందులు కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించిన చాలా వరకు చర్చనీయ అంశాలు జరుగుతున్నాయి, రీసెర్చ్లు జరుగుతున్నాయి, అలాగే వాటి నుంచి ఫైండ్ అవుట్స్ కూడా వస్తున్నాయి. అయితే అలా కాకుండా మానసికంగా కూడా దీన్ని ధైర్యంగా ఎదుర్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఎదుర్కోవడానికి ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఈ మనోధైర్యాన్ని పెంచుకోగలుగుతాం? మనోధైర్యం అనేది మహాబలం. ఎప్పుడైనా కానీ మీరు ఏదన్నా ఎటువంటి విపత్తి నుంచినైనా మనం కోలుకోవాలన్నా, దాన్ని ఎదుర్కోవాలన్నా మనకు కావాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనోధైర్యం. సో ఆ మనోధైర్యాన్ని ఎలా పెంచుకోవాలి? ఆ మనోధైర్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? దానికి కావాల్సిన పద్ధతులు ఏంటి? లేదా దాన్ని ఎలా ఒక ప్రాక్టీస్ ద్వారానో, లేకపోతే ఒక స్టేట్ ఆఫ్ యాక్ట్ ద్వారానో ఎలా మనం డిజైన్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు చర్చించుకుందాం. అయితే మనందరికీ తెలిసినట్టుగానే భావోద్వేగాలు అనేవి, అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం చెప్పే ప్రధానమైన అంశం, మీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా. కాన్ఫిడెన్స్ అంటే ఒక్కొక్కరు దాన్ని ఒక్కో రకంగా పరిగణలోకి తీసుకుంటారు. సో దాంట్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది మీకు మానసికమైనటువంటి స్థైర్యం. ఈ మానసిక స్థైర్యాన్ని డెవలప్ చేసుకోవడానికి నేను కొన్ని విధానాలు ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మొదటిది ఏంటంటే, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేయండి. చాలా వరకు మనం అందరం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది, లేదా మీరు ఆఫీసులకు కానీ లేకపోతే కార్యాలయాలకు కానీ వెళ్ళడం అనేది జరగట్లేదు. సో ఎక్కువ టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాం. సో ఇలాంటి ఐసోలేషన్లో ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే, ఒక ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ థాట్స్కి హౌస్ అని అంటారు కదా, అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒంటరిగా ఉండడం వల్లనో, లేకపోతే ఇలా మనం ఒకటే ప్రాంతంలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్లనో జనరల్గా మైండ్కి అనేది ఒక డైవర్సిఫికేషన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఒక ఆస్పెక్ట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూడడమో, లేకపోతే మనం చుట్టూ ఉన్న వార్తల్ని చూడడం వల్ల ఏంటంటే, అయ్యో ఒకరికి వేరే వారికి కరోనా వచ్చేసింది కదా, మనకు వస్తుందేమో, మన కుటుంబంలో వస్తే ఏంటి, రేపటి గురించి ఎలా ఆలోచించాలి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే మొట్టమొదటి సూత్రం ఏంటంటే, లివ్ ఇన్ ద ప్రెజెంట్. జస్ట్ రిమెంబర్ దిస్, లివ్ ఇన్ ద ప్రెజెంట్. నిన్నటి గురించి, రేపటి గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం, అంటే భూతకాలం అంటాం కదా మనం, అంటే పాస్ట్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో, పాస్ట్లో జరిగినటువంటి చాలా విషయాలు మనల్ని చాలా ఇట్లా బాధ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పాస్ట్ గురించి తక్కువగా ఆలోచించడానికి ట్రై చేయండి. అంటే పాస్ట్ గురించి ఆలోచించవచ్చు మీరు, కానీ వెన్ యూ థింక్ అబౌట్ పాస్ట్, మంచి మెమరీస్ గుర్తు చేసుకుంటే తప్పలేదు. కానీ మనం పాస్ట్లో జరిగినటువంటి వేరే అనుకోని సంఘటనలు, వాటన్నిటి కనుక బాధ కలిగిస్తే వాటిని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి పాస్ట్ గురించి మంచి మెమరీస్ని ఆలోచించడానికి ట్రై చేయండి. బట్ ఏవైతే చెడు ఆలోచనలు లేదా మీకు మానసిక స్థైర్యాన్ని తగ్గించే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించే విధంగా మీరు ట్రై చేస్తే అది చాలా మంచిది. ఇంకొకటి విషయం ఏంటంటే, ఆందోళన ఎలా ఉంటుంది బేసిక్గా అంటే, ఫ్యూచర్లో జరిగే ఆస్పెక్ట్స్ గురించి మనం ఎక్కువ ఆందోళన పడుతుంటాం. భయము, ఆందోళన. భయం అనేదేమో పాస్ట్కి సంబంధించింది, అంటే ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన గురించి మనం ఎప్పుడైతే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. అదే యాంగ్జైటీ అనేది ఫ్యూచర్కి సంబంధించిన విషయం అనమాట.
అంటే ఆందోళన అనేది మనకు రేపు ఏం జరుగుతుందో, లైక్ ఈ పాండమిక్ మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఆర్థికపరమైన సంక్షోభాలు ఏమైనా వస్తాయా, రేపు ఈ సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి అన్ని విషయాల వల్ల ఏంటంటే ఒక రకమైన యాంగ్జైటీ ప్రతి మనిషిలో డెవలప్ అయిపోతుంది. సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించొద్దు కానీ లేదా మీరు ఈ విషయాలను అసలు నెగ్లెక్ట్ చేయండి అని కానీ చెప్పట్లేదు నేను. కానీ మీరు ఏంటంటే వీటి గురించి చాలా తక్కువగా ఆలోచిస్తూ ఈ రోజున్న కరెంట్ ప్రెజెంట్ మూమెంట్ని లివ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. దానివల్ల ఏం జరుగుతుందంటే మేకింగ్ టుడే బెటర్ షుడ్ బి యువర్ పాలసీ. ఈరోజు మనం ఎలా బెటర్గా ఉండాలి, ఈరోజు మనం ఉన్న సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మనం దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, దీనికి మనం ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి భగవంతుడికి కానీ, లేదా మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ, ప్రకృతికి కానీ మనం ఎలా థ్యాంక్స్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే అండి, మనకున్నటువంటి సరౌండింగ్స్, అంటే బై నేచర్ మీకు వస్తున్న సరౌండింగ్స్ని అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకోండి. ఎలా అంటే మీరు ఒక పల్లెటూరు వాతావరణంలోనే ఒక పట్టణ వాతావరణంలో పెరుగుతున్నప్పుడు మన చుట్టూ ఏమున్నాయి, వాటి వల్ల మనకి ఎటువంటి లాభాలు లేదా నష్టాలు జరుగుతున్నాయి అనేదాన్ని చాలా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ పాండమిక్ ఏం జరుగుతుందంటే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల వెన్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సరౌండింగ్స్ ఇట్ క్రియేట్ ప్యానిక్ అండర్ యూ. సో మనం ఒక్కరమే ఉంటున్నాం, మనకి ఏమైపోతుందో అని తెలుసుకోపోవడం. చిన్న 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 సింపుల్ ఉదాహరణలు మీకు చెప్పాలంటే, చాలాసార్లు ఇట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంతమంది ఏ నెంబర్కి ఫోన్ చేయాలి అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. లేదా ఇప్పుడు ప్రభుత్వం మనకి కానీ, లేదా మనకు చుట్టూనటువంటి చాలా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎన్నో ఫెసిలిటీస్ మనకి అందిస్తున్నారు. కానీ వాటిని ఎప్పుడైతే అవేర్నెస్ ఉండదో, మనకి వాటికి సంబంధించినటువంటి అవగాహన ఉండదో, మన చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ కూడా మనం వాడుకోం. దానివల్ల మనలో ధైర్యం అనేది సన్నగిల్లుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి రెండవ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రభుత్వం మీకు ఏమేమి కల్పిస్తుంది, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లేదా స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, లైక్ నా స్నేహితుడి కొరకు కూడా కరోనా బారిన పడడం జరిగింది. అప్పుడేంటి, వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అని తెలుసుకోలేకపోవడం వల్ల చాలా, అంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వారనమాట. సో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చాలా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి స్ట్రగుల్ అయ్యారు. లైక్ ఆల్మోస్ట్ ఎట్ ద వర్జ్ ఆఫ్ డెత్ వరకు కూడా వెళ్ళిపోయింది ఆ ఫ్యామిలీ. కాబట్టి ఏంటి, మేము ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్ అందరం కొలేట్ అయిపోయి వాళ్ళకి చాలా విషయాలు చెప్పడం, మా ఫ్రెండ్స్ నుంచి కూడా గ్యాదర్ చేసిన ఫండ్స్ వాళ్ళకి హెల్ప్ చేయడం, లేదా గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకోవడం, సపోర్ట్స్ తీసుకోవడం, వాళ్ళకి రైట్ టైంలో ఫుడ్ని ఇంటేక్ ఇవ్వడం, టాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్ సప్లైస్ కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఎప్పుడైతే చేసామో అప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. సో స్పెషల్లీ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇలాంటి మహమ్మారులు కానీ, లేకపోతే ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ కానీ, క్రైసిస్ వచ్చినప్పుడు అన్నిటికంటే మీకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం మీ చుట్టూన్న వస్తువుల మీద అవగాహన, మీ చుట్టూ జరుగుతున్న పరిసరాల మీద అవగాహన. వీటిని చాలామంది మిస్ చేసుకోవడం వల్ల మాకెవరు లేరనో, లేకపోతే మనకి ఎటువంటి ఫెసిలిటీస్ దొరకట్లేదనో ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోయి అనవసరమైన దళారుల చేతిలోకి పడిపోతుంటారు. దానివల్ల ఇంకా మీకున్న స్ట్రెస్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు మీ మెంటల్ స్టెబిలిటీని డెవలప్ చేసుకోవడం. వీటికి వేరే వేరే చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాణాయామం కానివ్వండి, యోగా కానివ్వండి, లేకపోతే మెడిటేషన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఇప్పుడు ఉన్న పాండమిక్ కూడా శ్వాస సంబంధించిన పాండమిక్ కాబట్టి చాలామంది ఏం జరుగుతుంది అంటే వాటి మీద ఫోకస్ చేయట్లేదు. చాలామంది ఏంటి, ఇంట్లోనే ఉంటున్నాం, సో వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫుడ్ తినడం, లైక్ రైట్ డైరెక్షన్స్లీ ఫుడ్ తీసుకోకపోవడం, లేకపోతే టైమ్లీ ఫుడ్ తినకపోవడం, ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి రెగ్యులర్ రొటీన్ ఫాలో కాకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా చాలామంది రీసెర్చ్ ఏం చెప్తుందంటే, వెన్ యూ డోంట్ ఫాలో ద ప్రాపర్ మెథడ్స్ ఆఫ్ లివింగ్, దానివల్ల కూడా ఎక్కువ మనకి వీటిలాంటి వాటికి బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మీరు దూరంగా ఉంటే మీకు ధైర్యం పెరుగుతుంది, ఇటువంటి వాటిని కూడా ఎదుర్కొనే అవకాశం కూడా పెరుగుతుంది అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రాణాయామం కానీ మెడిటేషన్ చేసేటప్పుడు మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన విషయాలు, మన లైఫ్లో ఏవైతే పాజిటివ్ ఐటమ్స్ ఉంటాయో, లైక్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్ అనే ఒక చిన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఎవరో ఒకరు ఏదో విధంగా డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం ఆ స్ట్రెస్లో కనుక వెళ్ళిపోతే మనకు ఉన్నటువంటి పాజిటివ్ విషయాలను చూడడం మర్చిపోతాం. సో ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్, లైక్ నేను ఇప్పుడు మా ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా, లేదా నా సరౌండింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం చెప్తానంటే, జనరల్గా ఈరోజు మీకు దేవుడు మీకు ఇచ్చాడు, దీనికి థ్యాంక్స్ చెప్పండి అండ్ మేక్ ఇట్ ఎ బెటర్ డే.
లైక్ నిన్నటి కంటే ఈరోజు వర్షన్ 2.0 అంటాం కదా, లైక్ యూ మేక్ ఎ బెటర్ డే దాన్ ఎస్టర్డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న మనం ఏం నేర్చుకున్నాం, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలామంది మిస్ చేస్తున్న ఆస్పెక్ట్ ఏంటంటే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లేదా ప్రొఫెషనల్స్, చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, వీళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఇంట్లో నుండి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. కానీ వీటి నుంచి ఎటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫింగర్ టిప్స్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్ కానివ్వండి, లైక్ మెంటల్ హెల్త్ సంబంధించిన రెస్పాన్సెస్ కానివ్వండి, డాక్టర్స్ టైమింగ్స్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది భయపడుతుంటారు, ఇప్పుడు ఏంటి లాక్డౌన్స్ ఉన్నాయి, 10 o'clock తర్వాత మనం బయటికి వెళ్ళలేం కదా ఎలా, లేకపోతే 1 o'clock తర్వాత మనం ట్రావెల్ చేయలేం ఎలా, ఏమైనా జరిగితే ఎలా అని ఎక్సెసివ్ జాగ్రత్తలు తీసుకోకుండా, లైక్ చాలా ఇంపార్టెంట్ విషయాల్ని పట్టించుకోకుండా ఓన్లీ ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద, వాటి మీద ఫోకస్ చేసి ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం మర్చిపోతున్నారు. వాటి వల్ల కూడా చాలా ఇట్లాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉండాలంటే ఫస్ట్ ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ, మీరు 6 to 10 గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటే ఆ టైంలో ఎలా ప్లాన్ చేసుకొని మిగతా డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాటి నుంచి మనం ఎటువంటి బెనిఫిట్స్ పొందాలి. మీకు ఇప్పుడు యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ అవైలబుల్ ఇన్ యూర్ హ్యాండ్. ఆ టైంని మీరు ఎలా రైట్ టైంలో యూజ్ చేస్తున్నారు, రైట్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు టైంని కనుక ప్రాపర్ మెథడాలజీలో యూజ్ చేయలేకపోతే మీకున్న టైం అంతా వృధా అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, డెఫినెట్గా టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు, సో ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటారు. లైక్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, నేను కార్పొరేట్స్లో ఉన్నాను, నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడుగుతుంటారు, టైం చాలా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దెన్ ఐ విల్ టెల్ దెమ్, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కోర్సెస్ చేయాలనుకుంటాం, చదువుకోవాలనుకుంటాం, సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలనుకుంటాం, అన్నీ చేసి ఇంకా ఫర్దర్గా కెరియర్లో గ్రోత్ అవ్వాలనుకుంటాం. కానీ అటువంటి వాటికి టైం దొరకదు, ఎందుకంటే మన ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రెషర్ వల్లనో వాటి వల్లనో. సో ఇప్పుడు మీకున్న టైంని మీరు మంచి ఎడ్యుకేషన్కి యూజ్ చేయొచ్చు. లైక్ యూడెమీ అని, లేకపోతే చాలా ఆన్లైన్ కోర్సెస్ వచ్చాయి. వాటి నుంచి ఇప్పుడు మనం ఫర్దర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు ఉద్యోగ ప్రెషర్లో పడి చార్టెడ్ అకౌంటెన్సీ కానీ, సిఎస్ కానీ చేయాలనుకున్న వాళ్ళు మిస్ అయిపోతుంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఇది రైట్ టైం, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం కదా, అంటే ఆపదలో అవకాశం లాగా. ఇప్పుడు మనకున్న టైం ఏంటంటే, ఇట్లాంటి టైంలో మన ప్రొఫెషనల్ కేటగిరీస్ కనుక పెంచుకోగలిగితే వాటి నుంచి మన క్వాలిఫికేషన్స్ పెరుగుతాయి, దానివల్ల మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ డైవర్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ దిస్ పాండమిక్, అంటే మనం మైండ్ని కనుక, మన మనసుని కనుక ఈ పాండమిక్ నుంచి కనుక దృష్టి కనుక మనం మళ్లించకపోతే దాని మీదే ఎక్కువ ఆలోచిస్తాం. కాబట్టి ఎక్కువ భయపడి, ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళి, ఎక్కువ ఈ పాండమిక్ మన ఎఫెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, నాకు రీసెంట్గా ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగింది మా ఫ్యామిలీలో కూడా, లేదా ఫ్రెండ్స్లో కూడా. అంటే 34-35 years ఉన్న ఏజ్ ఉన్న వ్యక్తులు కూడా వెల్ ఇన్ గుడ్ కండిషన్, అంటే హెల్త్ అదంతా నార్మల్గానే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ కరోనా ఎఫెక్ట్ అయింది, పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయిన వితిన్ 1 week అన్ఫార్చునేట్లీ స్వర్గస్థులు అవ్వడం అనేది జరిగింది. ఏంటి అని ఒకసారి ఫర్దర్గా చూస్తే భయం అనమాట. అంటే ఈ అన్వాంటెడ్ ఇష్యూస్ని చూడడం, లైక్ న్యూస్ ఛానల్స్లోనే ఎక్కడో కొన్ని ఇష్యూస్ని ఫాలో అవడం వల్ల ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి, ధైర్యాన్ని కోల్పోయి, ఒక హెల్దీ వ్యక్తి కూడా, అంటే అండర్ ద ఏజ్ ఆఫ్ 35 కూడా, ఒక హెల్దీ నార్మల్ సిచ్యువేషన్ ఉన్న వ్యక్తి కూడా భయపడడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దయచేసి మీరు భయాన్ని దూరం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి. మనోధైర్యం అనేది ఇప్పుడున్న మనకున్నటువంటి మహా ఔషధం. ఇప్పుడు మనం ధైర్యంగా ఉంటే ఈ పాండమిక్ని ఫేస్ చేయడానికి మనకి కావాల్సినంత వంటి చాలామంది సైంటిస్టులు, డాక్టర్స్ కూడా మీకు చెప్తుంటారు, వెన్ యువర్ మైండ్ అండ్ సోల్ ఆర్ హ్యాపీ, యాంటీబాడీస్ కూడా డెవలప్ అవుతాయని చెప్తుంటారు. సో మనకి ఎటువంటి ఇమ్యూనిటీ బూస్టర్, ఎట్లయితే మనం ఎట్లాగో అవుట్ సైడ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ చాలా వరకు ఇప్పుడు యూస్ చేస్తున్నాం, లైక్ సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, లైక్ వేరే మనం యాంటీబాడీస్ డెవలప్ చేసే చాలా విషయాలు ఆల్రెడీ సొసైటీలో వస్తున్నాయి. వాటితో పాటుగా మీరు కనుక మనసుని కొంచెం స్థిరంగా ఉంచుకొని స్టెబిలైజ్గా ఉండి ధైర్యంగా ఉండగలిగితే ఏం జరుగుతుందంటే, వాటి వల్ల మీకు వచ్చే అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే, మీకు ధైర్యం రూపంలో వస్తుంది. వెన్ యూ గెట్ దట్ లైక్ కాన్ఫిడెన్స్, యువర్ బాడీ విల్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్ వెరీ వెల్. సో కాబట్టి మైనోధైర్యాన్ని పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి కావాల్సిన వేరే ఆస్పెక్ట్స్ అన్నింటినీ ట్రై చేయండి. ముఖ్యంగా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు చాలా వరకు సొసైటీలో చేంజెస్ వస్తున్నాయి. మెడిటేషన్, యోగా అనేది చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. యూ హ్యావ్ యోగా టీచర్స్, మెడిటేషన్ టీచర్స్ కూడా, గురువులు చాలామంది ఉన్నారు. సో నా మేజర్ సజెషన్ ఏంటంటే, అందరికీ మీ దగ్గర టైం ఉంది ప్రస్తుతానికి, కాబట్టి రోజు అట్లీస్ట్ 1 గంట 2 గంటలు కానీ
మెడిటేషన్ ట్రై చేయండి. మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుంది, ఐ మీన్ ఎక్స్పర్ట్స్ కెన్ గివ్ యూ మోర్ బెనిఫిట్స్ అబౌట్ ఇట్. బట్ నేను చెప్పే విషయం ఏంటంటే, నేను పర్సనల్గా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఏం తెలిసింది బేసిక్గా అంటే, మెడిటేషన్ చేయడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా పెరుగుతుంది, ఏకాగ్రత అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకు ఒక్కసారి కనుక మనం ఏజ్ యాజ్ ఏజ్ గ్రోస్, మీరు వయసు పెరుగుతున్న కొద్దీ మనకి జ్ఞాపక శక్తి ఇవన్నీ తగ్గుతుంటాయి జనరల్గానే. సో కాబట్టి మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేస్తే 2 మేజర్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి ఏకాగ్రత, 2 జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తి వల్ల మనకి ప్రొఫెషనల్ లైఫ్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది, పర్సనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. రెండోది ఏకాగ్రత. మనం ఏ పనిలో అన్నా విజయాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన విషయం కాన్సన్ట్రేట్ చేయగలిగినప్పుడు దాన్ని మనం ఇన్-డెప్త్ అనాలిసిస్ చేయగలుగుతాం, అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ 2 ఆస్పెక్ట్స్లో, ఏకాగ్రతలో కానీ లేదా జ్ఞాపక శక్తిలో కానీ మనకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ ఇవన్నీ ధైర్యాన్ని పెంచే సాధనాలే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకొక ఈజియెస్ట్ టెక్నిక్ ఈజ్ రీడ్ అబౌట్ పాజిటివ్ స్టోరీస్. చాలా వరకు మనం ఒక 30 years 40 years బ్యాక్ సొసైటీలోకి వెళ్ళినట్టయితే ఎక్కువ మంది బుక్స్ చదివేవాళ్ళు. పుస్తక పఠనం అనేది ఒక హాబీలా ఉండేది. కానీ మారుతున్న కాలాన్ని, ఆధునిక పరమైన టెక్నాలజీస్ వల్ల చాలా వరకు పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది. కానీ ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, స్పెషల్లీ టు బిల్డ్ ద స్టెబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, రీడ్ గుడ్ బుక్స్. అంటే ఆటోబయోగ్రఫీ కానివ్వండి, స్ట్రగుల్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళ చాలా స్టోరీస్ ఉంటాయి. సో వాటన్నింటిని కనుక మనం చదవగలిగితే, వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళకు వచ్చినట్టు స్ట్రగుల్స్ని ఎలా ఫేస్ చేశారు, వాటి నుంచి వాళ్ళు ఎలా అవుట్కమ్ తీసుకొచ్చారు, హౌ గుడ్ దే బికేమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రగుల్ అనేది మనకి ఒక మంచి రీడింగ్ లాగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనార్మస్ నాలెడ్జ్. మనం పుస్తకాలు చదవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్స్ కూడా తెలుస్తాయి. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని అందరు చెప్తుంటారు కదా. సో మనకున్నటువంటి ఒక ఆస్పెక్ట్ని మనమైతే వెరీ గుడ్ ఎక్స్ప్రెసివ్ వేలో ఎప్పుడైతే చెప్పగలుగుతామో అది అవతల వాళ్ళకి బాగా రీచ్ అవుతుంది. అలా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం పుస్తక పఠనం. బుక్ రీడింగ్ వల్ల చాలా వొకాబులరీ కానివ్వండి, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా డెవలప్ అవుతాయి. హౌ ఇట్ హెల్ప్స్ అంటే, దీనివల్ల ఏం జరుగుతుందంటే సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ నేను మీకు చెప్పినట్టుగా ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. ఇప్పుడు మనోధైర్యానికి పుస్తక పఠనానికి ఏంటి సంబంధం అని అడగొచ్చు కొంతమంది. పుస్తక పఠనం వల్ల ఎలా మనోధైర్యం పెరుగుతుంది అంటే, బేసిక్గా పుస్తక పఠనం వల్ల మనం కొన్ని స్టోరీస్లో ఉన్నటువంటి చాలా ఎలిమెంట్స్ నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న వాటిని ఎక్స్ప్రెస్ చేస్తాం, లేకపోతే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తాం. దానివల్ల సోషల్ స్కిల్స్ పెరుగుతాయి. సోషల్ స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో మనం, యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రూప్. మనం ఒక గ్రూప్లో పార్ట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు చాలామంది మనతో ఉన్నారు, లేదా మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్ట్ అవుతాయి అనమాట. వీటన్నిటిని చేయడం వల్ల, అంటే వేరే ఆస్పెక్ట్స్ నేను చెప్పినట్టుగా ఆందోళన నుంచి, యాంగ్జైటీస్ నుంచి దూరంగా ఉండడం వల్ల, ఇవన్నీ చాలా చెప్పడానికి చాలా ఈజీగా అనిపించవచ్చండి. బట్ వెన్ వీ ప్రాక్టీస్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టైం. అందరు చెప్తుంటారు, వెన్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దేర్ షూస్ యూ విల్ అండర్స్టాండ్ అని. అంటే నేను మీకు ఎందుకు ఇంత పర్టికులర్గా మనోధైర్యం గురించి ఎందుకు చెప్తున్నాను ఇట్లాంటి సందర్భంలో అంటే, మనోధైర్యం లేక, అంటే వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటి ఈ అవుట్కమ్స్ నుంచి ఫేస్ చేయలేక చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. కాబట్టి మనకున్న ఒకే ఒక ఆయుధం మనలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎలాగో మన కంట్రోల్లో ఉండవు, బాహ్య కారకాలను మీరు ఎలాగో చేంజ్ చేయలేరు. కాబట్టి మీకున్నటువంటి ఒకే ఒక ఇంటర్నల్ సోల్స్ మాత్రమే మీరు కంట్రోల్ చేయగలరు. కాబట్టి మీ ఇన్నర్ ఇంజనీరింగ్ని స్టార్ట్ చేయండి. తద్వారా మీరేంటంటే అట్లీస్ట్ మన బాడీ, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. వెన్ యూ కంట్రోల్ యువర్ బోత్ సోల్ అండ్ మైండ్ అండ్ బాడీ, ఈ విషయాల్లో చాలా విషయాల్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యూ కీప్ ఫోకసింగ్ రిపీటెడ్లీ ఆన్ యువర్ ఇన్నర్ ఎబిలిటీస్ బిల్డ్ చేయడం కానివ్వండి, ఇన్నర్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఆత్మకి ఎక్కువగా దానికి కావాల్సినటువంటి సంతోషాన్ని, సోల్ హ్యాపీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటి వల్ల ఏం జరుగుతుందంటే, వెన్ వీ థింక్ అబౌట్ ఆల్ దీస్ పాజిటివ్ ఆస్పెక్ట్స్, మనం ఈ పాజిటివ్ ఐటమ్స్ ఎక్కువగా ఆలోచించడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ అనేది కంటిన్యూస్గా బిల్డ్ అవుతుంది. ఈ బిల్డ్ అయిన కాన్ఫిడెన్స్ వల్ల మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఈ ధైర్యం అనేది మనకి ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయడానికి ఎక్కువ ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ నేను చెప్పే కొన్ని టెక్నిక్స్ ప్రాణాయామం కానివ్వండి, యోగా కానివ్వండి, పుస్తక పఠనం కానివ్వండి, లేదా రైటింగ్ స్టోరీస్, మీ ఎక్స్పీరియన్సెస్ని రాయడం. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది మనం మర్చిపోతుంటాం,
లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరు మీ పేరెంట్స్ను మీ గ్రాండ్ పేరెంట్స్ను అడిగితే వాళ్ళకి లైఫ్లో జరుగుతున్నటువంటి చాలా చాలా సంఘటనలు వాళ్ళు డైరీ లాగానో లేకపోతే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ రైటింగ్లో ఉంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి క్రియేటివ్ థాట్స్ అనేవి చాలామంది తగ్గిపోతున్నాయి విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ టెక్నాలజీ అనొచ్చు, లేకపోతే మనకున్నటువంటి ఫెసిలిటీస్ వల్ల కావచ్చు. కానీ ఇటువంటి టైమ్స్లో స్పెషల్లీ వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ యూర్ హ్యాండ్స్, మీరు కనుక మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్తో పాటుగా క్రియేటివ్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ కూడా చూస్తే, అంటే మీకున్నటువంటి ఏదైనా సంఘటనలు మీరు చిన్నతనం నుంచి జరిగినటువంటి ఏదో ఒక హాబీని డెవలప్ చేసుకోండి. లైక్ ఇట్ కుడ్ బి పోయిటరీ రైటింగ్ ఆర్ ఫోటోగ్రఫీ కావచ్చు, లేదా స్టోరీ టెల్లింగ్ కావచ్చు. ఇటువంటి చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏంటి ఈ రష్ వరల్డ్లో పడి చాలా క్రియేటివ్ ఆస్పెక్ట్స్ దూరంగా వెళ్ళిపోయి ఉంటాం. కాబట్టి ఇప్పుడు మీరు కనుక ఒక్కసారి మళ్ళీ గెట్ బ్యాక్ టు దట్ నార్మల్ వన్స్, ఒక్కసారి మళ్ళీ మీలో ఉన్న క్రియేటివ్ ఆస్పెక్ట్స్ కనుక ఒకసారి టచ్ చేసుకోగలిగితే స్టోరీ రైటింగ్ మీద ఫోకస్ చేయొచ్చు, లేదా పోయిటరీ రైటింగ్ మీద ఫోకస్ చేయొచ్చు, లేదా స్పీకింగ్ స్కిల్స్ మీద, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీద మనం దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్. అంటే మీరు ఒక్కసారి యూట్యూబ్లోనో గూగుల్లోనో వెళ్ళి చూస్తే ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్, యూడెమీ కోర్సెస్, ఇట్లా చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి నా సిన్సియర్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఫోకస్ ఆన్ సర్టన్ క్వాలిటీస్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రొఫెషనల్ క్వాలిటీస్ కనుక డెవలప్ చేసుకోగలిగితే మన కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు మీ మైండ్ని ఇలాంటి క్లమ్జీ సిచ్యువేషన్స్ నుంచి ఎప్పుడైతే డైవర్ట్ చేయగలుగుతారో, వేరే మాట మీద ఫోకస్ చేయగలుగుతారో, మన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి వీటన్నిటిని ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తారో మీకు ఆటోమేటిక్గా మీ మనోధైర్యం అనేది పెరుగుతుంది. మీ మనోధైర్యం పెరిగినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు డెఫినెట్గా ఫేస్ చేయగలుగుతారు. సో వి సీ కదండి, చాలా ఇప్పుడు 3 సంవత్సరాల బాలుడు ఏదో బావిలో పడిపోయి బతికి బయటకు వచ్చినట్టు చూస్తుంటాం మనం. లైక్ 3-year-old కిడ్ రైట్, వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ధైర్యం ఉంటే అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయగలిగారు. లైక్ చాలామంది చాలా స్ట్రగుల్స్ నుంచి బయటకు వస్తుంటారు. వీటన్నిటిని మనకి ఏం నేర్పిస్తున్నాయి ఇవన్నీ అంటే కాన్ఫిడెన్స్ అండ్ యువర్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ ఈజ్ ద ఫస్ట్ మెడిసిన్ ఫర్ యూ టు ఫేస్ ఎనీథింగ్ అని అర్థం అనమాట. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్ లైక్ ఆల్ ఆఫ్ దిస్, లైక్ రీడింగ్ బుక్స్, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, వీటన్నిటి మీద ఫోకస్ చేయండి. క్రియేటివ్ ఆస్పెక్ట్స్ మీద మీ బ్రెయిన్ని టర్న్ చేయండి. మీకున్న టైంనంతా ఎక్కువ చదవడానికి లేదా క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో రాయడానికి కానివ్వండి, లేదా స్టోరీ టెల్లింగ్లో వీటి మీద ఫోకస్ చేయండి. కొత్త హాబీస్ ఏమైనా అలవాటు చేసుకోండి. ఇప్పటిదాకా మీకు కొత్తగా ఏదైనా లేకపోవచ్చు, చాలామందికి బిజీ లైఫ్లో ఉండడం వల్ల ఫోటోగ్రఫీ లాంటి హాబీనో, స్టాంప్స్ కలెక్షన్ లాంటి హాబీనో, లేదా జస్ట్ మ్యాటర్ ఆఫ్ లైక్ గూగ్లింగ్, లైక్ బ్రౌజింగ్, కొత్త విషయాలను తెలుసుకోవడం, వరల్డ్ వైడ్ కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి, ఇలాంటి లైక్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ అండి. మీరు కనుక ఒక్కసారి మన మైండ్ని డైవర్ట్ చేసి రైట్ డైరెక్షన్లో పెట్టగలిగితే దర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ దట్ యూ కెన్ గెట్ ఇన్ టు. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మీరు కనుక మీ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొస్తే మన ఫోకస్ అంతా డైవర్ట్ అవుతుంది. మన ఫోకస్ ఎప్పుడైతే పాజిటివ్ విషయాల మీద ఉంటుందో మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ, మీ మనోధైర్యాన్ని పెంచుకోండి, వాటికి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ని చేయండి. తద్వారా మీరు ఈ పాండమిక్ని చాలా బాగా ఫేస్ చేసి వెరీ సూన్ మనం దీంట్లోంచి బయటకు వచ్చి కలర్ఫుల్ లైఫ్లోకి వెళ్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ గణేష్ కుప్పాల. థ్యాంక్ యూ సో మచ్.